హాయ్ హలో అందరికీ నమస్కారం. మన ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ ఎటువంటి మసాలాలు యూస్ చేయకుండా హోమ్ మేడ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. దానికోసం ముందుగా కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక కడాయిలోని తీసుకొని దాంట్లోనికి టేబుల్‌న్నర స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ గరం మసాలా, అలాగే చికెన్కి సరిపడే ఉప్పు, 1 కప్ పెరుగు, 2 బిర్యానీ ఆకులు, 5 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 ఆనియన్ ముక్కలు, దాల్చిన చెక్క, అలాగే ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమం చికెన్ పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక అరగంట సేపు నానబెట్టాలి. అప్పుడే చికెన్ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చికెన్ మ్యాగ్నేట్ అయ్యేలోపు మనం ఫ్రై ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక కళాయి పెట్టుకుని దాంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఒక 2 పెద్ద ఉల్లిపాయలని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని దోరగా వేయించుకోవాలి. అప్పుడే బిర్యానీకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు గరం మసాలా అన్నారు కదా, ఆ గరం మసాలా అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేదే. అందుకే నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీకు ఆ రెసిపీని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోని కొంచెం జీడిపప్పుల్ని దోరగా వేయించుకోవాలి. వీటిని కూడా సైడ్కి తీసుకొని ఇప్పుడు మనం ఈ చికెన్ బాగా నానింది కదా, దాన్ని స్టవ్ మీద పెట్టుకొని 80% వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా కుక్ అవుతున్నప్పుడు మనం బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. నేను అర కేజీ చికెన్కి 2 గ్లాసులు రైస్ని తీసుకున్నా. రైస్ని బాగా కడుక్కొని దాంట్లో కొంచెం వాటర్ వేసి ఒక 10 మినిట్స్ నానబెట్టాలి రైస్ని. ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఉండాలి చికెన్ని. 70% కుక్ అయింది కదా, ఇప్పుడు రైస్ని మనము ప్రిపేర్ చేద్దాం. దాంట్లోకి 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, షాజీరా, 5-6 లవంగాలు, అలాగే 3 యాలకులు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చు, కానీ నెయ్యి మా వారు తినరు కాబట్టి నేను ఆయిల్నే యూస్ చేస్తాను. ఇప్పుడు దీన్ని కూడా స్టవ్ మీద పెట్టుకొని 70% ఉడికించుకోవాలి రైస్ని. ఈ విధంగా చికెన్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోద్ది. ఇప్పుడు మనం ఉడికిన చికెన్లోని కొంచెం గ్రేవీని సైడ్కి తీసుకుందాం. ఈ విధంగా రైస్ని ఉడికించుకుంటూ, రైస్ని మరీ మెత్తగా ఉడికించుకోకూడదు, ఒక 70% మాత్రమే ఉడికించుకోవాలి పలుకుగా. చూసారా, చికెన్ బాగా ఉడికింది. ఇప్పుడు ఈ చికెన్ ఉడికిన దాంట్లోకి రైస్ కూడా 70% ఉడికేసింది. ఈ రైస్ని చికెన్లోకి పొరలుగా వేసుకోవాలి, కొంచెం అక్కడక్కడగా ఈ విధంగా. కొంచెం కొంచెంగా తీసుకొని అలా పైన చల్లుతూ ఉండాలి. మా వారు మా బాబు చాలా ఇష్టంగా తింటారు ఈ బిర్యానీ, దమ్ బిర్యానీ. మనం ముందుగా కొంచెం గ్రేవీని తీసుకున్నాం కదా, ఆ గ్రేవీని వేసుకొని అలాగే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాం. అలాగే మళ్ళీ ఇంకో లేయర్గా మొత్తం రైస్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మిగిలిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పుని కూడా వేసుకోవాలి. బియ్యంని ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని చివరిలో వేసుకుంటే అడుగు మాడకుండా పట్టకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం కొత్తిమీరని జల్లుకుని
ప్లేట్ పెట్టి దానిపైన ఒక బరువైన వస్తువుని పెట్టాలి. నేనైతే వాటర్ పాత్రని పెడతాను. మీ ఇష్టం, మీ ఇంట్లో ఏదైనా బరువుది ఉంటే ఆ బరువుది పెట్టుకోవచ్చు. ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత చూసారా ఎంత టేస్టీగా ఎంత బాగుందో బిర్యానీ. మీరు మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. నేను ఎలాంటి మసాలాలు యూస్ చేయలేదు. గరం మసాలా కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు. నేను మా బాబుకి పెడతాను. మా బాబుకి 3.5 ఇయర్స్. చాలా ఇష్టంగా తింటాడు. మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను.